తినేకి ఉచ్చులు పంపకాలు అయిపోయినాయి కాజాలు ఇట్లా ఉక్సులు పంపకాలు అయిపోయినాయి కాజాలు చేతి మీద ఎన్ని వరుసలు పెట్టిన దారం చూడు నీట్గా చూడు. మనం ముక్సు కాజా పట్టి వేస్తాం కదా, ఇక్కడ ఒక లైన్ ఉంటది కాజా పట్టికి, ఇట్లా లైన్ ఉంటది. లైన్ కి ఇక్కడ కాదు వేసేది, ఇక్కడ కాదు, దీని పక్కెంబడే వేయాలి. ఒక కుట్ట అయితే వస్తుంది ఇట్లా స్ట్రేట్ గా. కాజాలు నువ్వు చూస్తున్నావు ఇప్పుడు ఉక్సులు వేస్తుండే, ఈ లైన్ పక్కెంబడి ఇక్కడ రావాలి. ఓకేనా, క్లియర్ గా చూడు. కింది నుంచి ఒకసారి ఇట్లా తీసుకో, కొంచెం అర్థం చేసుకో. ఒక 2 వేస్తే నీకు అర్థమవుతుంది. ఇలా ఇలా తీసినా మళ్ళీ ఇంకొకసారి ఇట్లా కిందికి నచ్చేటట్టు ఇట్లా తీసిన అర్థమైందా? ఇట్లా తీసి మళ్ళీ ఇంకొకసారి ఇటు నుంచే రావాలి. ఎక్కడ ఫస్ట్ తీసినామో అదే దారం వెంబడి ఇట్లా అనిపిస్తుందా? మళ్ళీ ఇట్లా రావాలి. ఇప్పుడు ఎన్ని వరుసలు వచ్చినాయి? 4 వరుసలు పెట్టినావు. ఫస్ట్ ఒకసారి 4, ఇప్పుడు ఒకసారి 4. ఎన్ని వచ్చినాయి? 8 వచ్చినాయి. మళ్ళీ ఇంకొకసారి నేను మళ్ళీ ఏం వేస్తాను చూడు క్లియర్ గా, అర్థమైందా? ఇప్పుడు ఇట్లా ఉందిగా, ఇప్పుడు ఇట్లా ఉన్న దాన్ని ఈ చేతి మీద గిట్లా ఇటు తిప్పు. ఎట్లా తిప్పినా చూసినా కనబడుతుందా? ఇట్లా మలక వస్తుంది చూడు ఆటోమేటిక్ గా, కనబడుతుందా? ఇట్లా రావాలి. నీట్గా చూడు, అర్థమయ్యేటట్టు చెప్తున్నా. మళ్ళీ చెప్పమంటే నేను చెప్ప ఒక్కటేసారి చూడంగానే పట్టేసేటట్టు ఉండాలి. ఇప్పుడు ఇట్లా పెట్టినా సూదిలు ఇట్లా పెట్టినామా, ఇది కొయ్యలు నీకు చేతి మీద మలక దింపరాలి. దీనికి చుట్టుకో ఇట్లా, మలక ఆటోమేటిక్ గా వస్తుంది. అర్థమైందా? ఎట్లా అంటే మంచిగా ఇట్లా పూత పోసినట్టు రావాలి. పైన కాజా వేసినాం అనంటే ఉక్సు కంటే నీట్ గా కాజా కనిపించాలి. అంత బాగా దానికి సపరేట్ గా ఉండేటట్టు రావాలి. ఇది మొత్తం ఫిల్అప్ చేయాలి ఆడికిడికి. అర్థమైందా? చూస్తున్నా? ఇట్లా మనము గొలుసు కుట్టు అంటే కుట్ల గురించి తెలుసా? గొలుసు కుట్టు, కాజా కుట్టు తెలియదు. ఇవి అయితే దీని తర్వాత మెల్లమెల్లగా నేర్చుకున్నది. ఇలా ఎట్లా వేస్తున్నా 3 చూస్తున్నా మలక. ఈ మలకతోని కొంతమంది ఏం చేస్తారంటే ఇట్లా ఉంటది కదా, ఇట్లా తీస్తారు, ఇట్లా వట్టిగాని ఇట్లా వేసుకొస్తారు. అది కరెక్ట్ కాదు. అర్థమవుతుందా? అట్లా వేసుడు కూడా అది కరెక్ట్ కాదు. అది కాజాను కూడా అనరు. కొంచెం నీట్ గా మలక అనేది ఖచ్చితంగా రావాలి. ఇట్లా ఇట్లా వచ్చిందా, మొత్తం ఫిల్అప్ అయిపోయిందా, మొత్తం ఇట్లా గుట్టుకొచ్చినామా. నేను జూమ్ చేసి చూపిస్తాను. దీని మీద ఎంత మంచిగా కనబడుతుంది. ఇట్లా వచ్చినాక మళ్ళీ ఇప్పుడు దీన్ని కిందికి తీయాలి. తీసినా, ఇట్లా తీసిన తర్వాత మళ్ళీ ఇటు సైడ్ అర్థమైంది. ఇంకొకటి వేసి చూపియను, అవసరం లేదుగా. ఇలా మలక అనేది ఇప్పుడు నేను ఎట్లా వేస్తున్నా, ఇట్లా ఇంకొకసారి మలకేస్తా. ఇట్లా తీసి ఈ ఏలికి ఇట్లా చుట్టుకొని ఇలా సూదితోని తీసేయాలి. మలక మాత్రం ఖచ్చితంగా, అర్థమైందా? ఇట్లా రావాలి కాజా. ఇప్పుడు నేను ఫస్ట్ 2 సార్లు ఇట్లా తీస్తారని చూపించి ఇట్లా కొద్దిగా లైట్ గా క్రాస్ వచ్చింది, కానీ క్రాస్ అనేది రాకుండా నీట్ గా వస్తుంది. ఓకేనా? మనం గొలుసు కుట్టు అయితే వేడితే గొలుసు కుట్టు ఎట్లయితే వేస్తామో నీకు తెలియదు అంటున్నావు కదా, గొలుసు కుట్టులాగా ఇట్లా గట్టిగా బండలాగా ఉండాలి. ఓకేనా? అర్థమైందా? వేస్తాం ఇంకోటి.